నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగగానే అభిమాన నేతను చూసి మురిసిపోయారు స్థానికులు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ జగన్ కు ఘన స్వాగతం పలికారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు వైఎస్ జగన్. అభిమాన నేతను కలిసేందుకు ప్రజలు ఎగబడ్డారు. దీంతో మధ్యలో కాన్వాయ్ ఆపి షేక్ హ్యాండ్స్ ఇచ్చారు వైఎస్ జగన్. జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా. భీమవరం సభలో వైఎస్ జగన్ అడుగు పెట్టగానే జై జగన్ సీఎం సీఎం అన్న నినాదాలు హోరెత్తాయి. వైఎస్ జగన్ ను చుట్టుముట్టిన అభిమానులు ఆయన్ను కలిసేందుకు ఎగబడ్డారు. సభా ప్రాంగణం మొత్తం రైతులు ప్రజలతో నిండిపోయింది. ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. వైఎస్ జగన్ వేదికపైకి వస్తున్న సమయంలో చేసిన నినాదాలతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే. వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే. రాజు నీవే మా రాజు నీవే, ఆశవు నీవే మా శ్వాసవు నీవే. జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే, జగనన్న జగనన్న జగమంతా నీ తోటే. రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జనులంతా నీ తోటే. రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం, జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే. జనులంతా నీ తోటే, జగమంతా నీ వెంటే. జగనన్న నువ్వుంటే మేమంతా నీ వెంటే. అక్వా రైతుల సభలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సానుభూతి పరులే సిండికేట్ గా ఏర్పడ్డారని మండిపడ్డారు వైఎస్ జగన్. చంద్రబాబు సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని విమర్శించారు. ఆక్వా రైతుల తరఫున పోరాడతామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లై చేసే ఫీడ్ కానీ, చివరికి పంట కొనుగోలు కానీ, చివరికి ప్రాసెసింగ్ కానీ, ఈ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరులకే ఇవన్నీ కూడా ఉండడం ఈ రాష్ట్రంలో రైతాంగం చేసుకున్న కర్మ. అంటే ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది అని అంటే, వాళ్ళు ఎలా కావాలి అని అంటే అలా నడుపుతా ఉన్నారు. సీడు కొనేటప్పుడు సీడు రేటు ఎంతో వాళ్ళే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు ఫీడ్ రేట్ ఎంతో కూడా వాళ్ళే నిర్దేశిస్తారు. చివరికి ఆక్వా రైతన్న లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు
పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇంటి ఆవరణలోనే ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేశారు. ముద్రగడ పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ముద్రగడను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్ ఆయన అంతిమ శయ్యను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలను నిర్వహించారు. మరోసారి హోంమంత్రి అనిత శాఖలో జోక్యం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పోక్సో చట్టం అమలుపై ఏపీ సీఎస్ డీజీపీకి పవన్ లేఖ రాశారు. సీఎంకు లెటర్ రాయకుండా సీఎస్ డీజీపీకి లేఖ రాశారు పవన్. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ కు కూడా లేఖ రాశారు పవన్. ఏపీలో మాత్రం సీఎంకు కాకుండా అధికారులకు పవన్ లేఖ రాయడంపై తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాన్ని బట్టబయలు చేసింది పవన్ లేఖ. తమ పాలనలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలలో విచారణ ఆలస్యమవుతుందని అంగీకరించారు పవన్. విజయవాడలో సంచలనం రేపిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ విచారణ అంశంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాయి కృష్ణ మృతి కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరిన తల్లి విజయలక్ష్మి అనూహ్యంగా ఆ పిటిషన్ను ఉపసంహరించుకోవడంపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. సీబీఐ దర్యాప్తు ఎందుకు కోరారు, ఇప్పుడెందుకు వద్దంటున్నారని ప్రశ్నించింది. పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. మరోవైపు గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పటి వరకు న్యాయ పోరాటం చేసిన మానవ హక్కుల కమిటీ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ విచారణ పిటిషన్ను ఉపసంహరించుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన కమిటీ సభ్యులు కుటుంబంపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కేసును సీబీఐకి ఎందుకు అప్పగించడం లేదు అని, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకు చేపట్టడం లేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాయికృష్ణకు న్యాయం జరిగే వరకు తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని మానవ హక్కుల కమిటీ స్పష్టం చేసింది. ఏపీలో పోలీసుల దాష్టికాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. విజయవాడలో క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటన మరొక ముందే పల్నాడు జిల్లాలో సీఐ వేధింపుల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పుట్టినరోజు నాడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలాన్ని సృష్టించింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ దరియా హుసేన్ ఒక ప్రైవేటు స్కూల్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. 2016లో ఓ వ్యక్తి వద్ద 10 లక్షల రూపాయల వరకు ఇల్లు కొనుగోలు చేశారు. డాట్ భూముల్లో ఉండటంతో ఆ సమయంలో రిజిస్ట్రేషన్ కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఇల్లు అమ్మిన వారు తమకు డబ్బు కట్టలేదు అని, ఇంటిని తమకే అప్పగించాలి అని పోలీసులను ఆశ్రయించారు. దరియా హుసేన్ కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు నడుస్తోంది. సివిల్ కేసు అయినప్పటికీ పోలీసులు జోక్యం చేసుకుని తరచూ దరియా హుస్సేన్ను వేధిస్తూ వస్తున్నారు. తరచూ అవమానకరమైన మాటలతో వేధిస్తున్నారని బాధితులు వాపోయారు.
నిన్న రాత్రి హుస్సేన్ ఇంటికి వచ్చిన పోలీసులు వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. లేకపోతే గంజాయి కేసు పెట్టి అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన దరియా హుస్సేన్ ఈరోజు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిడుగురాల సీఐ వెంకట్రావు వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని సూసైడ్ నోట్ రాశారు దరియా హుస్సేన్. స్థల వివాదానికి కారణమైన ప్రశాంత్ లక్ష్మితో పాటు సీఐ వెంకట్రావు తన చావుకు కారణమని పేర్కొన్నారు. పోలీసు వేధింపుల కారణంగా పుట్టినరోజు నాడే ఆత్మహత్యకు పాల్పడ్డారు దరియా హుస్సేన్. నెల్లూరు జిల్లాలో సంచలనాన్ని సృష్టిస్తున్న ఏడుకొండలు డాకప్ డెత్ ఆరోపణల కేసులో వైఎస్ఆర్సీపీ నేతలు మనుబోలు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఏడుకొండలు మృతదేహంతో జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వం పోలీసుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు లాకప్ డెత్ను సర్వసాధారణం చేశారని మండిపడ్డారు. సామాన్యులు పోలీస్ స్టేషన్కు రావాలంటేనే జంకుతున్నారన్నారు. ఏడుకొండలకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా అలాగే కాపుల మీద మనం చూసాం. కృష్ణలంక సంఘటన మరొక ముందే అనంతపూర్లోనూ అలాగే ఈరోజు నెల్లూరులోనూ ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత హేయం. ఏమన్నా తప్పులు జరుగుంటే కోర్టులుండే శిక్షించడానికి. చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులే వీళ్ళని అడ్డం పెట్టుకొని షాపుల మీద పడి వసూళ్లు కార్యక్రమం చేయడం, ప్రతి ఇన్సిడెంట్ని క్యాష్ కౌగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలామంది పోలీసులు చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసింది అన్నారు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని తమ ప్రభుత్వం భావిస్తోంది అన్నారు రేవంత్. మీడియాతో చిట్చాట్లో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు ఆయన. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని విమర్శించారు. మెట్రో భూములపై కన్నేసి అలైన్మెంట్ మార్చారని కేటీఆర్ ఆరోపించారు. నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలను చేర్చారని, కమిషన్ ఇస్తేనే వాటిని జాబితా నుంచి తొలగిస్తారని చెప్తున్నారంటూ మండిపడ్డారు. ఈ ఫార్ములా కేసులో 31వ తేదీన కోర్టుకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. వేదిక ఏదైనా సరే చంద్రబాబు, లోకేష్ కూటమి నేతల ధోరణి మారడం లేదనంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. మేము అడిగిన వాటికి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాటికి దానికి జవాబు ఇవ్వండి అని అంటే ఇవ్వకుండా అదే మాట ధోరణితో పెట్టరేగిపోతున్నారు. అధికారం ఉంది కదా అని అహంకారము, లేకపోతే అధికారంలో ఉన్నాము, మాకున్నటువంటి మీడియా శక్తులు మాకున్నాయి, మేము మాట్లాడింది నిజం అనుకుంటారు ప్రజలు అన్నటువంటి దురాలోచన ఉందో తెలియదు. కానీ పదే పదే అవే దూషణలు, అవే అసత్యమైనటువంటి మాటలతో ప్రతిరోజు అది చావుకు పోయినా, పెళ్లికి పోయినా, ఎక్కడికి పోయినా ఒకటే వాయిద్యం అన్నట్టు ఏ మీటింగ్కు పోయినా ఇదే వాయిద్యం. వ్యక్తిగతంగా జగన్ గారిని తిట్టడం. ఈ నెల 18న నిర్వహించనున్న చలో రామాయపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రామాయపట్నం పోర్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించడంతో పాటు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కార్గో ఎయిర్పోర్టు ప్రాజెక్టును రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ రైతులు, వామపక్ష నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు వెళ్తున్న రైతులు, వామపక్ష నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. 22 గ్రామాలలో పోలీసు ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఉచిత ఇళ్ల హామీ నెరవేర్చలేదంటూ సిపిఎం ఆధ్వర్యంలో పేదలు నిర్వహించిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. తాడేపల్లిలో సిపిఎం కార్యాలయం నుంచి మంత్రి నారా లోకేష్ నివాసం వరకు పేద ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరారు. ఉండవల్లి సెంటర్ వద్దకు చేరుకునేసరికి పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, సిపిఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లేందుకు పేద ప్రజలు ప్రయత్నించారు.
ఇదే సమయంలో నిరసనను ఆపేందుకు వచ్చిన టీడీపీ నాయకుల్ని ప్రజలు నిలదీశారు. ఉచిత ఇళ్ల హామీ ఏమైంది అని ప్రజలు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వానికి 15 రోజుల డెడ్ లైన్ విధించారు. అప్పట్లోగా తమకు ఉచిత ఇల్లు ఇవ్వకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోవడం ఇది సిగ్గుమాల ప్రభుత్వం కాదా అని మేము నిలదీస్తున్నాం. మేము సిపిఎం పంచాయతీకి ఉన్నప్పుడే 5,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాము. సిపిఎం పంచాయతీగా 14 ఏళ్ళు తాడేపల్లిలో ఉన్నాము. కొండపోరం పోకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు అందరికీ ఇచ్చాము. వీళ్ళు అధికారంలో ఉండి కూడా వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం. యువకాలం పాదయాత్ర లోకేష్ బాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఇది సిగ్గుమాల ప్రభుత్వం కాదా అని మేము అడుగుతున్నాం. తిరుపతిలో విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు. ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. పైగా డ్రాప్ ఛార్జీలు పెంచలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పీఆర్సీ విషయంలో తమకు తీరని అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విద్యుత్ ఉద్యోగులు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పదవికి అనర్హుడు అంటూ నినాదాలు చేశారు. విద్యారంగాన్ని నాశనం చేసిన నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. మరోవైపు కూటమి పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందంటూ మండిపడ్డారు ఏఐఎస్ఎఫ్ నాయకులు. విద్యార్థులతో కలిపి తిరుపతి కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. ఇక పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రేమ వ్యవహారం, కుల వివక్ష ఓ దళిత యువకుడి ప్రాణాన్ని బలికొన్నాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లికి చెందిన యువకుడు భాస్కర్ హైదరాబాద్ మాదాపూర్లో దారుణ హత్యకు గురయ్యాడు. ప్రేమను వ్యతిరేకించిన యువతి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ కుమార్తె సంసారం దెబ్బతింది అనే కక్షతోనే ఈ పరువు హత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోగా మృతుడి స్వగ్రామం ఉప్పరపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జాతీయ వార్తలకు వెళదాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. సెమికాన్ 2.0 కోసం 1,27,500 కోట్లను కేటాయించింది. వరుణ, గంగా నదుల వెంట ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి 25,446 కోట్లను కేటాయించింది. దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయల కేటాయింపుకు పచ్చ జెండా ఊపింది కేంద్ర మంత్రివర్గం. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. తాజాగా టీఎంసీ సీనియర్ నాయకుడు మదన్ మిత్రా సైతం ఆ జాబితాలో చేరారు. టీఎంసీకి గుడ్ బై చెప్పిన ఆయన రితబ్రత క్యాంపులో చేరారు. మదన్ మిత్రాను తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించిన 2 వారాల్లోనే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. తమిళనాడులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు నేరుగా సమాచారం అందించేలా కొత్త ఫోన్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. లంచంపై సమాచారం ఇవ్వడానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 9491809336 నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దివంగత సీఎం జయలలిత నివాసమైన వేద నిలయాన్ని కొనుగోలు చేయబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పోయస్ గార్డెన్లో ఉన్న ఈ బంగ్లాను సుమారు 350 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్తో ఈ ఆస్తి కొనుగోలుపై చర్చలు జరుగుతున్నాయని తమిళ మీడియా కథనాలు రాస్తోంది. సీఎం కాన్వాయ్ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతోనే సచివాలయానికి సమీపంలోనే నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని విజయ్ ఆలోచిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సీఈఓ పోస్టు కోసం 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్ విడుదలైన 24 గంటల్లోనే భారీగా అప్లికేషన్స్ వచ్చాయి.
రాజకీయ నేపథ్యం ఉన్నవారు, మాజీ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 22న జరగనున్న ట్రస్ట్ సమావేశంలో సీఈఓ నియామకంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ శివారు నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగి భవనం మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనలో 2 చనిపోగా పలువురు లోపల చిక్కుకుపోయారు. ఈ 4 అంతస్తుల బిల్డింగ్లో 50కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. పదుల సంఖ్యలో జనం మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది దాదాపు 100 మంది నివాసితులను ఖాళీ చేయించి మంటలను అదుపు చేశారు. పొగతో ఊపిరాడక 2 తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ సహా 2 ప్రాణాలు కోల్పోయారు అని పోలీసులు తెలిపారు. అంతర్జాతీయ వివరాలకు వెళ్దాం. అమెరికా, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచి 7 గంటల పాటు ఇరాన్పై దాడులకు దిగింది అమెరికా. వ్యూహాత్మక చాబహార్ పోర్ట్ వాచ్ టవర్పై క్షిపణులను ప్రయోగించింది. యుద్ధం మళ్లీ మొదలయ్యాక చాబహార్పై అమెరికా బలగాలు దాడి చేయడం ఇది రెండోసారి. ఇరాన్పై దాడులను యుఎస్ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. హార్మోజ్ జలసంధి, ఇరాన్ తీర ప్రాంతాల సమీపంలో సైనిక లక్ష్యాలను ఢీకొట్టామని పేర్కొంది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు చనిపోయినట్లుగా అల్ జజీరా రిపోర్ట్ చేసింది. ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. శాంతి చర్చలకు టెహ్రాన్ సహకరించకపోతే వచ్చే వారం నుంచి సైనిక దాడులు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కాసేపటికే ఇరాన్పై అమెరికా మరో దఫా దాడులు ప్రారంభించింది. ఇన్నాళ్ళు రాత్రి వేళల్లోనే ఎక్కువగా దాడులు చేసిన అగ్రరాజ్యం ఈసారి పగటిపూటే విరుచుకుపడ్డం గమనార్హం. పశ్చిమాసియాలో చమురు ఎగుమతులు చేస్తే అన్ని దేశాలు కలిసే చేయాలని, లేదంటే ఎవరూ చేయకూడదని ఇరాన్ స్పష్టం చేసింది. బహ్రాయిన్లో యుఎస్ నేవీ స్థావరంపై ఐఆర్జీసీ దాడులు చేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమను కాదని ముందుకు వెళితే అమెరికా మిత్ర దేశాలు చమురు, గ్యాస్ ఎగుమతి మార్గాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతుల మొత్తాన్ని ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పాక్ పోలీసులు, రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయాల పాలయ్యారు. కొంతకాలంగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో దాదాపు 40 లక్షల మంది ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని నిరసనకారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో జరుగుతున్న నిరసనలు కీలక దశకు చేరుకున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చడానికి ఇచ్చిన గడువు ముగియటంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమం తీవ్రతరాన్ని చేసింది. ముజాఫర్బాద్కు లాంగ్ మార్చ్ను చేపట్టింది. రావుల్కోట్ నుంచి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీలో వేలాది మంది నిరసనకారులు పాల్గొన్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యం అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. మొత్తం 38 డిమాండ్లు నెరవేర్చాలని జేఏఎస్సీ డిమాండ్ చేస్తోంది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రను విజయవంతంగా ప్రారంభించారు. రష్యాకు చెందిన సోయజ్ MS-29 వ్యోమ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు. దాదాపు 8 నెలల పాటు సాగే ఈ మిషన్లో అనిల్ మీనన్ కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు చేపట్టనున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. క్రిప్టో కరెన్సీని నియంత్రించే విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఆర్బీఐ, సెబిల్ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. అసలు క్రిప్టోను ఒక చట్టబద్ధమైన ఆస్తిగా పరిగణించడం లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి వదంతులు నమ్మొద్దని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. 130 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 77,185 వద్ద ముగిసింది. 26 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 24,078 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹770 పెరిగి ₹1,43,570 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,31,600గా ఉంది. కిలో వెండి ₹5,000 పెరగటంతో 2,40,40,000కు చేరుకుంది.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ టీ20 వరల్డ్ కప్ నిర్మాణంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది ఐసీసీ. 14 జట్లు తలబడే వన్డే వరల్డ్ కప్ లో 3 దశల ఫార్మాట్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇక పొట్టి కప్ లోను సూపర్ 10 ను విస్తరించనుంది. కొత్త ఫార్మాట్ తో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉంటే గ్రూప్ దశలో ఒకసారి తలబడే అవకాశం ఉంది. ఇక 2 జట్లు వన్డేలో సూపర్ 7 కు చేరితే మరోసారి ముఖాముఖి అయ్యే అవకాశం ఉంటుంది. తదుపరి టీమిండియా సారథి రేసులో స్మృతి మంధన ముందు వరుసలో ఉంది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్ ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధన కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయి సారథ్యం చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంధన కూడా ప్రకటించడం గమనార్హం. వానం లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తాజా అల్పపీడన ప్రభావంతో జూలై 3వ వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.